గుడి లేదు బడి లేదు ఆడాయిడా తేడా లేదు అధికార పార్టీలో వర్గ విభేదాలకు హద్దే లేదు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ అంటారు లేదా ప్రయారిటీ ఇవ్వలేదంటారు అనంతలోని ఓ నియోజకవర్గంలో పరిస్థితి ఇది ఎన్నికల ముందంటే సీట్ కోసం గొడవ పడ్డారు ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించలేకపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు గొడవలు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో జరుగుతోన్న చర్చ ఇది ఇక్కడి నుంచి టీడీపీ చాలా బలంగా ఉంది అలాగే నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా అదే స్థాయిలో ఉంది ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి టికెట్ ఇవ్వకూడదని చాలా ప్రయత్నాలు చేశారు 2019 ఎన్నికల్లో కూడా ఇలానే జరిగింది 2024 ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఆమెపై వ్యతిరేకత చూపించారు కానీ అధిష్టానం మాత్రం రెండోసారి అవకాశం ఇచ్చింది కూటమి వేవ్ లో మెజారిటీతోనే ఆమె గెలిచారు ఇక ఎమ్మెల్యే అయ్యాక విభేదాలన్నీ సర్దుకుంటాయనుకుంటే అది జరగలేదు ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి స్టోర్ డీలర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు బదిలీలు ఇలా అన్ని అంశాల్లోనూ ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ 2 మెన్ కమిటీ అన్నట్టుగా సాగింది ఈ పంచాయతీలు ఎంతకీ తెగకపోవడంతో చివరకు అధిష్టానం కూడా జోక్యం చేసుకుంది అందర్నీ పిలిపించి సామరస్యంగా ముందుకెళ్లాలని పెద్దలు సర్ది చెప్పారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం టీడీపీ నాయకుల ఆధిపత్య పోరుకు వేదికైంది బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురంలో సమావేశానికి బండారు శ్రావణి వచ్చారు అయితే బుక్కరాయ సముద్రం మాజీ జెడ్పీటీసీ రామలింగారెడ్డిని స్టేజ్ పైకి పిలవకపోవడంపై ఆయన వర్గీయులు గొడవకు దిగారు ఇలా 2019 ఎన్నికలకు ముందు మొదలైన ఈ గొడవలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తమ పంతాలు మాత్రం ఎవరూ వీడడం లేదు హైకమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టకపోతే పార్టీకి నష్టం తప్పదన్నది లోకల్ టాక్